తెలంగాణ పార్లమెంట్ లో తేజస్వి చేసిన కమెంట్స్ తప్పుగా తీసుకుంటున్నారు అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తారు. ఏం చెప్తారు తెలంగాణ గురించి? గతంలో అంబేద్కర్, దాని తర్వాత గద్దర్, ఇప్పుడు తెలంగాణ, ఏం చెప్తారు? బీజేపీ నాయకులు వాళ్ళకు ఒకటే, తెలంగాణ నేలను అవమానించాలి, తెలంగాణ ప్రజలను అవమానించాలి. ఈ మధ్య ఫస్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టార్ట్ చేసిన అమిత్ షా. అంబేద్కర్ 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 అన్నాడు. ఆయనకు మెడల్ సక్క పనిచేయ అమిత్ షాకి ఇట్లా అంబేద్కర్ అంబేద్కర్ అన్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, 100 సార్లు కాదు 1,00,000 సార్లు అంబేద్కర్ అంటే అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. ఎందుకంటే ఈ దేశంలో మనిషిగా చూడని ఈ దేశంలో ఈ మనుషుల మధ్య ఆత్మగౌరవాన్ని, అంటరానితనానికి వ్యతిరేకంగా గొప్ప మహోత్తరమైన పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ను అవమానించిన వ్యక్తి అమిత్ షా. అందుకే నెక్స్ట్ ఎలక్షన్లో అమిత్ షా ఖతం. తర్వాత గద్దర్ను మొన్న 31 తారీఖు నాడు, మార్చి 31 తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టి ఆపరేషన్ కగార్ అయిపోయింది, అర్బన్ నక్సలైట్లను రాహుల్ గాంధీ అలిమించుకుండని మాట్లాడుతుండు. అయ్యా, నీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ అదే గద్దరు చనిపోతే ఈ దేశ ప్రధానమంత్రి కార్యాలయం నుండి లెటర్ పంపిరు, గద్దర్ పెద్ద ప్రజాగాయకుడు, గద్దర్కు నివాళని పంపిండు. దానికి నీకు అవగాహన లేదా? అదే అయిపోయింది. ఇక నిన్న కాక మొన్న ఆయన ఎవడో బెంగళూరు ఎంపీ అద్దాలు పెట్టుకున్న గుడ్డోడు. ఆయన నేను ఏమనాలి? ఈ తెలంగాణ మట్టి గురించి, తెలంగాణ ప్రజల గురించి ఏమన్నా నీకు ఈ సమయత్ అవగాహన ఉందా? మా నేలల సాయుధ పోరాటం నడిచింది, నిజాము నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి వేలాది మంది అమరులై ఈ ప్రత్యేకమైన దేశం కోసం పోరాటం చేసి స్వతంత్ర పోరాటంలో మేము లేకున్నా ఇక్కడ మా తాతలు మా తండ్రులు అమరులయ్యారు. దేశం ఒకవైపు స్వాతంత్ర పోరాటం జరిగితే ఈ నేల కోసం పోరాటం చేసిన వాళ్ళు తర్వాత ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి అమరులయ్యారు. నీ లెక్క మా వాళ్ళు పార్లమెంటు పోలే, రాష్ట్రం రావాలని చెప్పి తమ రక్తాన్ని ఈ నేల మీద దారపోస్తే దాదాపు 1,200 మంది బిడ్డలు అమరులైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కొత్తగా నువ్వు పాకిస్తాన్ ఎట్లా లెక్క పెడతావు రూపాయి నాకు అర్థం కాదు. నీకు ఎలక్షన్లు వస్తే పాకిస్తాన్ గుర్తు రావాలి అంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, అందుకు పాకిస్తాన్ గుర్తొచ్చింది వాళ్ళకు. ఎప్పుడైనా పాకిస్తాన్ పేరు తీయకుండా మీ పరిపాలన జరిగిందా? నువ్వేం అభివృద్ధి చేసినావో చెప్పురా అంటే పాకిస్తాన్ పేరు తీస్తావు. చెప్పు తేజస్వి, నువ్వు హైదరాబాద్కి వస్తావా? అన్ని రాష్ట్రాల లెక్క హైదరాబాద్ అంటే అమాయకులు అనుకుంటుడు. ఒరే పిచ్చోడా, 22 సంవత్సరాలకి ఇక్కడ తుపాకులు బట్టి దొరలకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన నేల ఇది. తెలియదా నీకు? నేను చాలా సందర్భాలు చెప్పిన, కమలాలు పట్టుకొని కాషాయం కట్టుకొని రానికి ఉత్తర భారతము ఉత్తరప్రదేశ్ తెలంగాణ అమరులు నడిచిన నేల, నీ కాషాయాన్ని మా కత్తులతో కోస్తారని చెప్పినాం. ఇది మా తెలంగాణనే బాబు. నీకు తెలంగాణ మీద అవగాహన లేకపోతే నువ్వు తెలంగాణ హిస్టరీ చదువు, ఒకసారి తెలంగాణ మీద అధ్యయనం చేయి. పాపం పుష్కరుడు ఏమైనా ఎంపినాడు కూడా బాబు, మా తెలంగాణ ఎంపీలు ఎవరికి ఏం చదువురాదాడ, తెలంగాణ ఎంపీలకు ఎవరికి రాదు. అందుకే ఆయన ఎవరు మాట్లాడిన తేజస్వి ఏం మాట్లాడాలి అంటుండు. ఇక్కడ ఏంటి హాస్పిటల్ దగ్గరనే ఉంది, చెవులు పని చెప్పదో చూపెట్టుకోండి, అర్థమవుతుంది. అది లోక్సభలా, సాక్షాత్తు లోక్సభలా, దేశ ప్రజలందరూ చూసి లోక్సభలా మీరు అవమానం చేస్తున్నారు. కనీసం కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతురా, పదాలు తొలగించాలంట. మీరు ఎందుకు మాట్లాడకపోతే? బీజేపీ ఎంపీలు ఎవడైనా సరే తెలంగాణలో తిరిగితే బాగుండదని చెప్తున్నాం. బండి సంజయ్ మాట్లాడుతూ ఆయన తెలంగాణ అమరవీరుడు మాట్లాడినట్టు. అయ్యా బండి సంజయ్, ఐటెం నెంబర్ 6 అనే పాస్ అంటున్నాను, నీకేమేరక తెలంగాణ కోసా చెప్పు. మరి ఐటెం నెంబర్ 781 పార్లమెంట్లో ఆయన మాట్లాడతలేడు, ఎవరు మాట్లాడతలేడు. ఆడు తప్పు మాట్లాడితే మనకి మద్దతు తెలుపుతారు. ఏమనుకుంటారు? నేను అందుకే మనం చెప్పిన, ఒరే మీ ఎంపీలందరికీ గద్దరు పాట డీజేలో పెట్టి సౌండ్ ఉందో పెడితే గద్దరు పాట గుండె చచ్చిపోతారు మీరంతా. మీరు కూడా తెలంగాణ గురించి మాట్లాడతారా? తెలంగాణ త్యాగాల వీణ ఇది. తెలంగాణ వేలాది మంది అమరులు బలి చేసుకున్న ప్రాంతం. ఈ రాష్ట్రం స్వచ్ఛతంగా ఉండాలని చెప్పారు. ఏమన్నా నువ్వు ఒక ప్రజల కోసం ఒక పోరాటంలో పాల్గొన్నావా తేజస్వి? నువ్వు యువకుని అని మాట్లాడుతున్నావు కదా, ఏమన్నా ఈ దేశంలో నిరుద్యోగుల గురించి మాట్లాడినావా? ఉద్యోగాల గురించి మాట్లాడినావా? ఏం మాట్లాడతారా మీరంతా? పాకిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్. అద్దప్పై దేశం గురించి ఏమైనా చేసిరా మీరు? ఏం చేయలే. అందుకే బండి సంజయ్, తొండి సంజయ్, రఘునందనరావు, ఈటల రాజేంద్ర అన్న, ఈటలన్నా నువ్వు గొప్పను అనుకున్నావు. నువ్వు కమ్యూనిస్ట్ నుంచి కాషాయం పోయినావు. కాషాయం పోయినా మొత్తం కనుమూసిండు ఆయన. ఆయన మొత్తం మర్చిపోయి నాకేం తెలియదు అంటున్నాడు ఆయన. మూలాలు మర్చిపోతారా అన్న మీరు? విప్లవం గురించి మాట్లాడినావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మోడీ గురించి మాట్లాడుతున్నావు. నేను మొన్న ఎక్కడ చూసిన మోడీ బొమ్మ పెట్టుకొని కాలు మొక్కుతారు, ఆయన దేవుడు అయిపోయినట్టు. అంటే మోడీ మీకు దేవుడు కావచ్చు, నేను కాదంటాను. కానీ మా తెలంగాణ ప్రాంతాన్ని, మా తెలంగాణ ప్రజలను తప్పుగా మాట్లాడితే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గడ్డి పొరకలు కూడా గడ్డపారలు అయితే, గడ్డపారలు మీ గుండెలు చీల్స్తామని చెప్తున్నా. గడ్డి పొరకలు కూడా గడ్డపారలు అయితే, గడ్డపారలై మీ గుండెలు చీల్స్తాం. ఇది తెలంగాణ త్యాగాల వీణ, తెలంగాణ వీరులతో నడిచిన నేల, తెలంగాణ వేలాది మంది అమరులై ఈ ప్రాంతాన్ని రక్షించుకున్న నేల మా నేల. మా నేల గురించి మీకే మేరకరా బాయ్? మా నేలను అవమానించిన వాళ్ళందరికీ గోరి కడతాం. ఆ మధ్య వాడు కూడా మాట్లాడారు మారోడల గురించి. అందుకే బీజేపీ పార్టీ అంటే మారోడల పార్టీ, తెలంగాణ పార్టీ అని చెప్తున్నాను నేను. తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేని పార్టీ
బీజేపీ పార్టీ. అసలు బీజేపీ వాళ్ళకు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఈరోజు చెప్తున్నా, తెలంగాణ ఉన్న బీజేపీ ఎంపీలు మొత్తం తనివేయండి, వీళ్ళకి ఏం పని లేదు. మీరంతా జై శ్రీరామ్ రామభజన చేసుకుంటారు కదా, మీకోసం మోడీ అయోధ్యలో రామ మందిరం కొట్టిండు, ఆడికి పోయి భజన చేసుకోండి. ఇక మీకు అది సెట్ తప్ప పరిపాలన మీకు సెట్ కదని, మీకు పరిపాలన చేసే స్థాత కదని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరొకసారి ఎవడైనా ఈ తెలంగాణ ప్రాంతం గురించి, ఈ తెలంగాణ ప్రజల గురించి తప్పుగా మాట్లాడితే ఈ నేలనే పాతరేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు ఉడిపోయారు పాపం, వాళ్ళే బాధలు అని వాళ్ళే అంటే వాళ్ళు పేరు మార్చుకున్నప్పుడే వాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఏంది బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి, తెలంగాణ కాదు కదన్న. అంటే వాళ్ళకి అందరికీ ఎవరికైనా భారత ప్రజల మీద ప్రేమ ఉంది కానీ తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు. కానీ దాచుకునేది మొత్తం తెలంగాణనే. బీఆర్ఎస్ వాళ్ళు మరి మీరు పేరు మార్చుకురు, రూపం కూడా మార్చుకురు. ఇక తేజస్వి గురించి మీరు మాట్లాడకపోతే మీరు కూడా తెలంగాణ ద్రోహులు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.